ఇటీవల విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. ఇక ఈ నేపథ్యంలో టీవీకే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక తొక్కిసలాట ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన బాధ, దుఃఖం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే 2 వారాల పాటు బహిరంగ సభ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. ఇక పర్యటనలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని, మా నేత ఆమోదంతో తెలియజేస్తామని పార్టీ హెడ్ కన్వీనర్ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. ఈ తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి టీవీకే పార్టీ కరూర్ పశ్చిమ జిల్లా కార్యదర్శి మిథ్యాళన్, సౌత్ సిటీ కోశాధికారి పాన్ రాజులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇక తొక్కిసలాట ఘటనపై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. ఇక ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ టీవీకే పార్టీ పిటిషన్ను దాఖలు చేసింది. ఇక సిబిఐ విచారణకు కోర్టు ఆదేశించాలని టీవీకే పార్టీ పిటిషన్లో కోరింది. ఇక ఈ పిటిషన్ పై నేడు కోర్టు విచారణ చేపడుతుందని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ గారు అయితే అందిస్తారు. చెప్పండి చిదంబర్, అసలు ఇటీవల విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఎంతమంది మృతి చెందారు? ఓవరాల్ గా చూస్తే మొత్తం 41 మంది మృతి చెందినట్టుగా సమాచారం అంతా అంతేకాకుండా మరో 50 మంది దాకా గాయపడ్డారు అన్నది మొదటి నుంచి సమాచారం ఉంది. అయితే ఈ ప్రచార సభకు సంబంధించి ఆ ఘటన ముందు వెనకాల ఉన్న ఏవైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ మీద ఎవరికి వాళ్ళదైన తరహాలో రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తాం. అందులో టీవీకే పార్టీ ఒక అడుగు ముందని చెప్పాలి. ఎందుకంటే 41 మంది చనిపోవడానికి పూర్తి స్థాయిలో తప్పు అన్నది టీవీకే పార్టీకి సంబంధించిన అధినేత విజయ్ అన్నదే ఒక్కొక్కరు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఉదయం 11 గంటలకి చేసిన ప్లానింగ్ ఏదైతే ఉందో ప్రచార సభకు సంబంధించి అది ఈవినింగ్ వరకు కూడా జరగకపోవడము, ఆ ఈవినింగ్ లేట్గా వచ్చే సమయంలోనే అక్కడ ఉన్న మొత్తం అభిమానులందరూ కూడా ముందుగా ఆయన చూడాలనే ప్రయత్నంలో ఈ తప్పు జరిగింది అన్నది ఒకరు భావిస్తున్నారు. అయితే టీవీకే పార్టీ మాత్రం ఒక అడుగు ముందుకు వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఏవైతే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అది ప్రజాగ్రహంగా మారకుండా ఉండడం కోసం దాంట్లో ఒక కుట్ర కోణం ఉంది అనే విధానాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటన వెనక ఉన్న అసలు కారణాలు, అసలు నిందితులు ఎవరైనా తేల్చాలి అంటే లోకల్ గా ఉన్న పోలీసులు, ఎందుకంటే డిఎంకే పార్టీ కూడా అధికారంలో ఉంది. ఈ ఆరోపణలు చేస్తాం కూడా డిఎంకే పార్టీని ఇప్పటికే ఈ ఘటనకు కారణమని భావిస్తూ 4 అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఫ్యూచర్ లో ఏదైతే టీవీకే పార్టీ అన్నది వీళ్లకు ప్రత్యర్థిగా మారే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మొగ్గలోనే తుంచాలనే ఉద్దేశంతో ఇలాంటి ఒక కార్యక్రమానికి పాల్పడినట్టు, అందులో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేయడం కానివ్వండి, 4 అరెస్ట్ చేయడం కానీ చేసింది అన్నది టీవీకే పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ ప్రకారము ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనను సిబిఐతో ఎంక్వైరీ చేయించి ఆ సిబిఐ ఎంక్వైరీ ద్వారా అసలు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలన్నది వాళ్ళ పిటిషన్. సో దాని మీద విచారణకు వస్తుంది. విచారణకు వచ్చిన తర్వాత ఆ పూర్వపరాలు కానివ్వండి, వీళ్ళు ఎందుకు దాన్ని సిబిఐ విచారణ కోరుకుంటున్నారన్న విషయానికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడంతో పాటు దానికి సపోర్ట్ చేసే కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాలని టీవీకే పార్టీ భావించింది. అందులో భాగంగానే ఆ పిటిషన్ లో కూడా వాటిని పొందుపరిచింది. సో ఇక్కడ రాజకీయ కుట్ర కోణం అన్నది ఒకటి, రెండోది విజయ్ని ప్రత్యర్థిగా భావిస్తున్న నేపథ్యంలో అతన్ని నిలువరించడానికి ఇలాంటి ఒక ఘటనని కారణంగా చూపించి ఆయనకి ఫ్యూచర్ లో జరగబోయే అన్ని కార్యక్రమాలని ఆపాలనే ఉద్దేశంతోనే డిఎంకే పార్టీ లాంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అందులో భాగంగానే మనం చూసాం ఇప్పటికే వచ్చే 2 వారాల పాటు టీవీకే పార్టీ ఎలాంటి బహిరంగ సభలు కానివ్వండి, ర్యాలీలు కానీ చేపట్టకూడదని నిర్ణయం కూడా తీసుకున్న నేపథ్యంలో డిఎంకే పార్టీ ఫైనల్ ప్లాన్ కూడా ఇదే. అందులో భాగంగానే అలాంటి చేసింది కాబట్టి తప్పు ఎవరు చేసినా వాళ్ళని శిక్షించాలి. ఆ శిక్షించే క్రమంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి ఒకవేళ అవకాశం ఇస్తే వాళ్ళకు అనుకూలంగా అక్కడ విచారణ చేయడం కానివ్వండి, లేకపోతే ఆ రిపోర్ట్స్ తయారు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని కోరుతూ నిర్ణయం తీసుకుని ఆ ఎంక్వైరీ పైన ఇవాళ ఇరుపక్షాలు కూడా వాళ్ళ వాదనలు వినిపిస్తాయి. అందులో భాగంగా చూస్తే మాత్రం టీవీకే పార్టీ సిబిఐ ఎంక్వైరీని ఇవ్వాలని కోరుతుంటే ఆ సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పి ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. లేదా వాళ్ళు కూడా ఒకవేళ నిజంగానే ట్రాన్స్పరెంట్ గా వెళ్ళాలి అనుకుంటే సిబిఐ విచారణకు తాము కూడా ఓకే అంటూ ఒకవేళ ఓకే చేస్తే మాత్రం ఇబ్బంది కలుగుతుంది. అయితే తమిళనాడులో మాత్రము ఇప్పటికే సిబిఐకి ఎంట్రీ లేకుండా ఒక జీవో పాస్ చేశారు. ఏదైతే కన్సర్న్ ఇవ్వాలో ఆ కన్సర్న్ ఇప్పటిదాకా ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అన్నది హైకోర్టు పరిధిలో ఉన్న అంశము. ఆ పరిధిలో ఉన్న అంశానికి తగ్గట్టుగానే ఓకే అంటే మాత్రం సిబిఐ ఎంక్వైరీ వైపు వెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఇక బహిరంగ సభ కార్యక్రమాల వాయిదా నిర్ణయం ఎంత కాలానికి తీసుకున్నారంటారు? సో మొత్తంగా చూస్తే మాత్రం కేవలం 2 వారాల పాటు, ఎందుకంటే ఈ ఘటన జరిగిన నేపథ్యంలో 41 మంది చనిపోవడం, 41 మంది తన అభిమానులే కావడంతో మొదటగా అయితే ఆ 41 మందిని పరామర్శించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ అభిమానుల కోలాహలం కానివ్వండి, లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేసే క్రమంలో కొత్త సమస్యలు రాకుండా ఉండాలంటే వచ్చే 2 వారాల పాటు వీళ్ళని పరామర్శించడం కానివ్వండి, లేదా బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు ఏవైతే గతంలో షెడ్యూల్ చేసుకున్నారో అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేశారు. సో 2 వారాల పాటు
ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నారు. వాయిదా ఈ 2 వారాలు ప్లస్ అలాగే సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఆ ముందుకు వెళ్లే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వం తరఫు నుంచి వీళ్ళు కోరాల్సిన ఏదైతే స్పెషల్ ఫెసిలిటీస్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా కోరాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో వచ్చే 2 వారాల పాటు అయితే ఎలాంటి కార్యక్రమాలు ఉండబోవని టీవీకే పార్టీ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.